ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే ఒక సీరియస్ సైక్లిస్ట్, ఒక లైక్ సైక్లిస్ట్లో స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, లేదంటే సైకిల్ తొక్కేవాడు కావచ్చు, అసలు దేశంలో ఎకానమీని ఎలా పాడు చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఈ సైక్లిస్టు ఎకానమీకి శత్రువు అనే చెప్పాలి. ఎందుకంటే అతని దగ్గర కారు ఉండదు, కారు తీసుకోవడానికి లోను ఉండదు, కారు కొన్నప్పుడు ఇన్సూరెన్స్ ఉండదు. అంటే ఒక కారు కొనడానికి ఏం కావాలి? కొంతమంది లోన్ తీసుకుంటారా, ఇన్సూరెన్స్ కట్టాలా? సో ఇవన్నీ సైకిల్ తొక్కేవాడి దగ్గర ఉండవు. ఇది ఎకానమీకి దెబ్బ. సైకిల్కి ఫ్యూయల్ కొట్టే పని లేదు, ఆ సైకిల్కి ఇన్సూరెన్స్ చేసే పని లేదు, ఎక్కడైనా పెట్టుకోవడానికి పార్కింగ్ ఫీజు కూడా కట్టనవసరం లేదు. ఈ సర్వీసెస్ అన్నీ ఏమీ కట్టడు. అలానే కారు ఉన్నోడికి ఏముంటాయి? కారు వాషెస్, రిపేర్ సర్వీసెస్ ఇవన్నీ చేస్తాడు. బట్ సైకిల్ వాడికి అవేం అవసరం లేదు. ఇంకా మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే సైకిల్ తొక్కేవాడికి అసలు ఆరోగ్య సమస్యలు ఏముంటాయి? హెల్దీ పీపుల్ ఎక్కడికి మెడిసిన్ కొనడానికి వెళ్ళరు, ఓ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మనం బయట ఒక ఏదైనా ఒక ఫుడ్ హోటల్కి వెళ్ళాలి, లైక్ మెక్డొనాల్డ్స్కి వెళ్తాం. మెక్డొనాల్డ్స్ ఒక అవుట్లెట్ ఉంటే అక్కడ ఒక 30 జాబ్స్ని క్రియేట్ చేస్తుంది బయట ఇండస్ట్రీలో, ఎకానమీలో. లైక్ మెక్డొనాల్డ్స్ లాంటి, అంటే మనం ఒక జంక్ ఫుడ్ తిన్నాం, మనకి ఏదైనా డెంటల్ ప్రాబ్లం వస్తుంటుంది, సో మనకి డెంటల్ డాక్టర్స్ కావాలి. అలానే కొన్ని హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కార్డియాలజిస్ట్ కావాలి ఇక్కడ. అలానే ఈ జంక్ ఫుడ్ తినటం వల్ల వెయిట్ ఇంక్రీజ్ అవుతారు కదా, సో మార్కెట్లో వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ కావాలి. చూసారా ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తున్నారో మెక్డొనాల్డ్స్ ఒక అవుట్లెట్ వల్ల. ఎగ్జాంపుల్ మెక్డొనాల్డ్స్ అన్న, వేరే అదర్ బ్రాండ్స్ కూడా, లైక్ జంక్ ఫుడ్ ఏదైనా మనం జంక్ ఫుడ్ ప్రిఫర్ చేసినప్పుడు హెల్త్ హజార్డ్స్ ఎలా వస్తాయి, వాటికి బయట ఎంతమంది సర్వీసెస్ కావాలో చూడండి. సైకిల్ తొక్కే వాళ్ళు చెప్పా కదా, ఇప్పుడు అసలు వాకింగ్ చేసే వాళ్ళు అయితే వరస్ట్ ఫర్ ఎకానమీ. ఇవన్నీ వాళ్ళకి ఉండవు కదా, హెల్త్ హజార్డ్స్ ఉండవు, ఫ్యూయల్ కొట్టే పని లేదు, ఈవెన్ వాళ్ళు సైకిల్ కొనే పని కూడా లేదు వాకింగ్ చేసే వాళ్ళకైతే. సో ఒక హెల్తీగా ఉండేవాడు నిజంగా ఇప్పుడున్న రోజుల్లో సమాజానికి, అంటే ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక పరిస్థితికి ఎంత చెడు చేస్తున్నాడో చూడండి. అదే డ్రింక్ చేసేవాడు ఎంత ట్యాక్స్ కడుతున్నాడు, ఎన్ని అవుట్లెట్స్. డ్రింక్ చేసేవాడికి ఎటు ఆరోగ్యం బాగుండదు. డాక్టర్స్ కావాలి, వాడికి కార్డియాలజిస్ట్ కావాలి, వేరే వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ కావాలి. ఇన్ని క్రియేట్ చేస్తున్నాయి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ అనేది. నిజంగా ఫన్నీ.